ఆ జనక మహారాజుకి ఇప్పుడు ఆత్మానుభవము అనేది అయింది. అంటే ఆత్మ సాక్షాత్కారం అయింది. ఇది జరిగింది. అందుకని తన యొక్క అనుభవం ఎలా ఉన్నది అనేటటువంటి విషయాలు మనకి చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇంకా అంటూ ఉన్నాడు, జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాత త్రితయం నాస్తి వాస్తవం. ఇక్కడ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేటటువంటి మూడున్నాయి మొత్తం. ఈ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేటటువంటివి ఏవీ కూడా లేవు. ఈ త్రితయం నాస్తి వాస్తవం. ఈ త్రిపుటి అనేది అసలు లేదు అని చెప్తూ ఉన్నాడు. ఏమిటి జ్ఞాన జ్ఞేయములు అంటే ఏమిటి? ఇక్కడ జ్ఞాత అంటే ఎవరు? తెలుసుకునేటటువంటి వాడు, తెలియబడే విషయం, తెలుసుకోవటం. ఈ మూడింటిని జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అని అంటారు. దీన్నే మనం త్రిపుటి అని అంటాం. ఇక్కడ అద్వైత సిద్ధాంతంలో మనం చెప్తూ ఉన్నప్పుడు జ్ఞాత లేడు, జ్ఞానం లేదు, జ్ఞేయం లేదు, ఉన్నదంతా ఒకటే. పురుషుడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. దృక్కు, దృశ్యము ఇన్ని లేవు ఇక్కడ. చూసేవాడు, చూడబడేది ఇన్నేం లేవు. ఉన్నది ఒక్కటే ఇక్కడ, పురుషుడు ఒక్కడే. అతడే చూసేటటువంటి వాడు, అంతకన్నా ఇంకేం లేదు అసలు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నది ఒక్కటే పరమేశ్వర స్వరూపం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాత త్రితయం నాస్తి వాస్తవం. నిజంగా చెప్పాలి అంటే ఈ మూడు ఏమీ లేవు, ఎక్కడ లేవు, నాలో లేవు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈయనకిప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేది అయింది. అందుకని చెప్తున్నాడు, నాలో ఇవేం లేవు అసలు. అజ్ఞానాద్ భాతి యత్రేదం సోహమస్మి నిరంజన. నేనెవరు అంటే సోహమస్మి, శుద్ధమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని నేను. మరి ఈ త్రిపుటి అంటే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేవన్నీ కూడా ఉన్నాయి అని గతంలో అనుకున్నావు కదా అని అంటే, అజ్ఞానం వల్ల ఈ త్రిపుటి అనేది నాలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంతకన్నా ఏం లేదు ఇక్కడ. ఉన్నటువంటిది ఏమీ లేదు, ఒక్కటే. అదే పరబ్రహ్మస్వరూపం. ఇక్కడ అహంకారము అనేది అనుభవ క్షేత్రాన్ని అధిగమించేసి ఆత్మగా తనను తాను తెలుసుకున్నప్పుడు ఈ త్రిపుటి ఆడేటటువంటి ఈ జగన్నాటకం అనేది ఉన్నదే, ఈ మాయతో కూడినటువంటి జగన్నాటకం అనేది ఇది ఇంకుండదు. శుద్ధమైనటువంటి ఆత్మలో జ్ఞానం వల్ల ఈ త్రిపుటి అనేది ఉన్నట్టుగా భావన చేయబడుతూ ఉంటుంది. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడు కూడా మనస్సు చేత కల్పించబడినటువంటివి. అంటే మనస్సు యొక్క కల్పనలే తప్పించేంతకన్నా ఏం కాదు. ఆత్మస్వరూపము అనేది తెలియకపోవటం చేత భ్రమతో జగత్తుగా, జీవుడుగా, ఈశ్వరుడుగా ఇవన్నీ కూడా భావన అనేది జరుగుతూ ఉంది. ఎందుకని అంటే ఆత్మ యొక్క తత్వము అనేది పూర్తిగా తెలియకపోవటం వల్ల. సాధకుడు తనను తాను పరమేశ్వర స్వరూపంగా, శుద్ధ చైతన్యంగా గనక గుర్తించినట్లయితే ఈ భ్రాంతి అనేది పూర్తిగా తొలగిపోతుంది. అదే ఇక్కడ జరిగింది. జనక మహారాజుకి ఈ చరాచర జగత్తంతా భ్రాంతి అనేటటువంటి విషయం రూఢైపోయింది. తానే పరమేశ్వర స్వరూపాన్ని అనే విషయం తెలిసిపోయింది. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాత త్రితయం నాస్తి వాస్తవం. నిజంగా చెప్పాలంటే ఇవి ఏహీ లేవయ్యా అని అంటూ ఉన్నాడు. యోగ వాసిష్టంలో కూడా
ఇలాగే చెప్తాడు చూడు. మనస్సు గనక నశించినట్లయితే కోరికలన్నీ నశించిపోతాయ్యా అంటాడు అక్కడ. మరి కోరికలు మనస్సు ఈ రెండు నశించిపోతే ఏమవుతుంది? అహంకారము అనేటటువంటి ఈ పంజరంలో నుంచి బయటపడినటువంటి పక్షిలాగా భ్రాంతిని వదిలిపెట్టేస్తాడు. ఆత్మానుభవంలో స్వేచ్ఛగా విహరిస్తాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నది. ఈ ఆత్మానుభవము అనేది ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ అవధూత గీతలో చెబుతూ ఉన్నాడు చూడండి. ఇక్కడ దత్తాత్రేయుల వారు చెబుతూ ఉన్నాడు, ధ్యాతా నతేహి హృదయే నచతే సమాధి, ధ్యానం నతేహి హృదయే న బహిఃప్రదేశః, ధ్యేయం నచేతి హృదయే నహి వస్తు కాలో, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం అని అంటూ ఉన్నాడు చూడండి. ఇక్కడ ఆత్మానుభవం గనక జరిగినట్లయితే ధ్యానించేవాడు లేడు, ధ్యానం లేదు, ధ్యానం చేయదగినటువంటి వస్తువు లేదు. అందుకే ఇప్పుడు జనక మహారాజ్ చెప్తూ ఉన్నాడు, జ్ఞాత లేడు, జ్ఞానము లేదు, జ్ఞేయము లేదు, ఏమీ లేదయ్యా అని చెప్తున్నాడు. అంతేకాదు, హృదయంలో సమాధి లేదు, ధ్యానము లేదు, అలాగే హృదయానికి బాహ్యము లేదు, అంతరము లేదు, అసలు హృదయమే లేదు. ఇన్ని మాటలు ఎందుకు? హృదయంలో అది లేదు, ఇది లేదు, హృదయమే లేదు, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ వస్తువులు, కాలము ఇవేమీ లేవు. ఆకాశంలాగా అసంగంగా ఈ జ్ఞానామృతంలో సమానమైనటువంటి చిత్తంతో నేనే ఉన్నాను అంటే, ఇక్కడ వ్యాపించి ఉన్నదంతా నేనొక్కడే, ఇంకెవరూ లేరు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అక్కడ దత్తాత్రేయుడు. అదే మాటని ఇక్కడ చెప్పాడు. అంటే ఆత్మానుభవం పొందినటువంటి వాడు ఎవడైనా ఇట్లాగే చెప్తాడు. ఈ అధ్యాయంలో 25 శ్లోకాలు పూర్తయిపోయిన తర్వాత ఆత్మానుభవం పొందినటువంటి వాడి యొక్క అనుభవము అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఉపనిషత్తుల్లో ఏం చెప్పాడో కూడా చెప్తాను చూడండి. ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ఇదే మాట చెప్తాడు ఉపనిషత్తుల్లో కూడా, కొత్త మాట ఏం చెప్పడు. కానీ అది కూడా ఒకసారి చూద్దాం. ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత చెప్తాను. ఇంకా అంటూ ఉన్నాడు, ఈ అనుభవాలన్నీ కూడా భావనాతీతమైనటువంటివి అనుభవాలు. ఇవి ఏవి కూడా పరిమితమైనటువంటి బుద్ధికి అర్థం కావు. అందుకే ఈ అనుభవం నిజంగా వస్తుందా అనేటటువంటి అనుమానం కనుక వస్తే ఇది అనుభవైక వేద్యము అని చెప్పాడు, అనిర్వచనీయము అన్నాడు. పరమేశ్వర స్వరూపం సాక్షాత్కారం జరిగినప్పుడు అప్పుడు యోగి పొందేటటువంటి ఆనందం ఏమిటి అంటే అది అనుభవైక వేద్యము, అనిర్వచనీయము అని చెప్పాడు. ఆ సమయంలో యోగి చిన్నపిల్లవాడులాగా నృత్యం చేస్తాడు అని చెప్తూ ఉన్నాడు ఆత్మానుభవం పొందినప్పుడు. అదే చెప్తాడు చూడండి రామకృష్ణ పరమహంస. ఆయన చెప్తాడు, ఒకసారి కలకత్తాలో ఒక యోగీశ్వరుడు ఒక హోటల్లో బస చేశాడట. ఆయన ఏదో ఆయన కార్యక్రమాలు ఆయన చూసుకుంటున్నాడు. ఆ సాయంత్రం పూట ఉన్నట్టుండి ఆకాశం అంతా బాగా మబ్బులు పట్టేసింది, కారు మబ్బులు పట్టేసింది, బ్రహ్మాండమైనటువంటి వర్షం వస్తుంది అని చెప్పేసి అందరూ భావన చేస్తూ ఉన్నారు. చూడండి, ఒకే విషయం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అనుభవంలోకి వస్తుంది. ఏం చెప్పలేం మనం, ఎవరు ఎలా దాన్ని భావన చేస్తారో అనేది మనకు తెలియదు. అలా ఉన్నటువంటి ఆ సమయంలో ఇంతలో ఈదురుగాలులు వచ్చినాయట. బాగా పెద్ద పెద్ద గాలులు వచ్చి ఈ మేఘాలన్నీ కూడా
దూరంగా వెళ్లిపోయినాయి, విసిరి కొట్టబడ్డాయి. మళ్లీ ఆకాశంలో సూర్యుడు కనిపించాడు. అంతవరకు వర్షం వస్తుంది అని భయపడిన వాళ్ళంతా కూడా అమ్మయ్య మేఘాలన్నీ కొట్టుకుపోయినాయి, ఇంకా వర్షం రాదు అని చెప్పేసి వీళ్లు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో గదిలో సమాధిలో కూర్చున్నటువంటి ఈ యోగి ఆ హోటల్ రూంలో సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ యోగీశ్వరుడు బయటికి వచ్చి నృత్యం చేయటం మొదలుపెట్టాడట. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటి అసలు ఈయన ఇట్లా ఎందుకు ఈ డాన్స్ చేస్తున్నాడు అనుకున్నారు. ఎవరికి ఏం అర్థం కాలేదు. ఆయన ఏమిటి అంటే అజ్ఞానము అనేటటువంటి ఈ చీకటంతా పటాపంచలైపోయింది, జ్ఞాన దర్శనం అయిపోయింది. అదిగో ఆ పరమేశ్వర స్వరూపం ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నది అంటే ఇవి మబ్బులు, సూర్యుడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అసలు ఆయనకి అదేం తెలియదు. అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. చూడండి ఆ యోగీశ్వరుడు. అది భావన అంటే ఇది ఎవరికి ఎలా భావనకు వస్తుంది అనేది మనమేం చెప్పలేము. అందుకే ఇటువంటి విషయాలన్నీ కూడా అనుభవైక వేద్యము, అనిర్వచనీయము. అందుకే చెప్పాడు సహస్రదళ పద్మంలోకి వెళ్లి ఈ కుండలిని శక్తి అక్కడ ఆ పద్మము యొక్క దుద్దును కరిచి పట్టుకున్నప్పుడు అక్కడి నుంచి ఆ అమృతపు జాలలు, ఆ దారాలన్నీ కూడా కిందికి జారువారితే యోగి శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలం అంతా కూడా తడిసిపోతుంది. ఆ సమయంలో యోగి పొందేటటువంటి ఆనందం ఉన్నదే అది అనిర్వచనీయము, అనుభవైక వేద్యము. ఆ సమయంలో ఏం చేస్తాడు? నందతి 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 లేచి డాన్సులు చేస్తాడు, నృత్యం చేస్తాడు. అతడు ఏం చేస్తున్నాడో అతడికి తెలియనటువంటి స్థితిలో ఉంటాడు, తన్మయమైపోయినటువంటి స్థితిలో ఉంటాడు, తాదాత్మ్యం చెంది ఉంటాడు. ఆ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఈ జనక మహారాజు. అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ జ్ఞాత లేడు, జ్ఞానం లేదు, జ్ఞేయం లేదు, ఏమీ లేదు అన్నదంతా ఒకటే. కేవలం అజ్ఞానం వల్ల ఇవన్నీ కూడా నాలో ఉన్నట్టుగా మీకు కనిపిస్తూ ఉన్నాయా, అంతకన్నా ఏమీ లేదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు ద్వైతమూలం మహో దుఃఖం. ఈ దుఃఖమంతా ఎందుకు వచ్చిందయ్యా? దీనికి కారణం ఏమిటి అంటే అదిగో ఆ ద్వైతం ఉన్నదే, ఆ ద్వైతం వల్లనే ఈ దుఃఖం అంతా వచ్చింది. అందుకే ద్వైతమూలం అహో దుఃఖం నా అన్యత్తస్యాస్తి భేషజం. నాణ్యతస్తాస్తి భేషజం. భేషజం అంటే ముందు. నాణ్యతస్తాస్తి భేషజం నా అన్యతు తస్య అస్తి భేషజం. అది ఇక్కడ చెప్పింది. అంటే ఈ దుఃఖమంతా ఎందుకు వచ్చిందయ్యా అంటే ద్వైతం వల్లనే ఈ దుఃఖం అనేది వచ్చింది. దీనికి ఇంకో మందు అనేది ఏం లేదు. అంటే ఏదో ఒక మందు ఉందన్నమాట ఇక్కడ. ఏమిటా మందు అంటే దృశ్యమేతన్ నృషా సర్వం. ఈ చరాచర జగత్తులో కనిపించేదంతా కూడా దృశ్యమానమైనటువంటిది కూడా అంతా కూడా మృష అంటే మిథ్య, ఏమీ లేదు. దృశ్యమేతన్ మృషా సర్వం, ఇదంతా మిథ్య అని తెలుసుకో. తెలుసుకుంటే ఉన్నది ఇక్కడ ఏమిటుంది? ఇక సర్వం ఏకోహం ఛిద్ర సోమలః. అన్ని దుఃఖాలకి కూడా ఈ ద్వైతము అనేటటువంటి భావన ఉన్నదే, ఇదొక్కటే మూల కారణం. ఈ దుఃఖం గనక నివారించబడాలి అంటే అనుభవయోగ్యంగా కనిపించేవన్నీ అంటే దృశ్యమానమైనటువంటి అన్నీ కూడా మిథ్య అని నువ్వు భావన చేయాలి. వాటిని అనుభవించేటటువంటి నేను చైతన్యంగా ఉన్నాను అనే విషయాన్ని తెలుసుకోవాలి. సర్వం ఏకోహం, ఈ మొత్తం ఉన్నటువంటిది నేనే. నేను ఎవరిని అంటే ఛిద్ర సోమలః, నేను శుద్ధ చైతన్యాన్ని, నేనే పరమేశ్వర స్వరూపాన్ని. ఈ విషయాన్ని గుర్తించు. ఇంతే నువ్వు చేయవలసినటువంటిది.
ఈ విషయాన్ని గనక నువ్వు గుర్తించినట్లయితే నీకు మనసులో అలజడి అనేటటువంటిది ఉండదు. ఎందుకనంటే కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ గనక పెరిగినట్లయితే మనసులో అలజడి అనేది బాగా పెరిగిపోతుంది. తట్టుకోలేడు మానవుడు. ఈ కష్టాలు నేను తట్టుకోలేకుండా ఉన్నాను అంటాడు. ఎందుకని? మనస్సులో అలజడి అనేది బాగా విపరీతంగా పెరిగిపోవటం వల్ల. ఆ మనస్సుని ఇప్పుడు నువ్వు ప్రశాంతపరుచు. ఏమని ప్రశాంతపరుస్తావు? ఈ దుఃఖాలకన్నింటికీ మూలం ఏమిటి అంటే ద్వైతం మూలమహో దుఃఖం. రెండోది ఏదో ఉన్నది అని అనుకోబట్టే నీకు ఈ దుఃఖం అనేది వస్తుందయ్యా. నువ్వు అసలు అనుకోకు, ఏం లేదు, ఉన్నది నువ్వు ఒక్కడివే, ఇంకా నీకు దుఃఖం ఏంటి? నువ్వు పూర్ణకాముడివి, ఆప్తకాముడివి, నీ కోరికలన్నీ తీరిపోయినాయి. మరి ఎందుకు నీకు దుఃఖం? ఒరులుగారు నాకు ఒరులకు నేనవదు. నీకెవరు లేరు ఇక్కడ. ఎవరి కోసం ఏడుస్తున్నావు? నీకు పెళ్ళం లేదు, పిల్లలు లేరు, బంధువులు లేరు, మిత్రులు లేరు, శత్రువులు లేరు, ఎవరూ లేరు అసలు నీకు. నువ్వు ఉన్నది ఒక్కడివే. నువ్వు ఒక్కడివే ఉన్నావు చరాచర జగత్తులో. జగత్తంతా నీ స్వరూపమే. నువ్వే చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నావు. మరి ఎందుకు ఏడుస్తావు? ఏడవలసినటువంటి పని లేదు, దుఃఖించవలసినటువంటి పని లేదు. నువ్వు దుఃఖిస్తున్నావు అంటే నువ్వు కాకుండా ఇంకెవరో ఉన్నారు అని అనుకుంటూ ఉన్నావు. అంటే నానాత్వాన్ని చూస్తూ ఉన్నావు. అంటే అజ్ఞానంలో పడి ఉన్నావు. అజ్ఞానం వల్ల ఈ దుఃఖం అనేది వస్తోందయ్యా. అజ్ఞానం వల్ల ఈ ద్వైతం ఉన్నది అనుకుంటున్నావు. అందుకే నీకు ఈ దుఃఖం అనేది వస్తోంది అని చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు చూడండి. బోధమాత్రోహం అజ్ఞానాత్ ఉపాధి కల్పితో మయా. నేను శుద్ధ చైతన్యాన్ని. ఏవం విమృశ్యతే నిత్యం నిర్వికల్పే స్థితిర్మమ. నేను శుద్ధ చైతన్యాన్ని. అజ్ఞానంతో నన్ను నేను ఈ దేహంగా భావన చేస్తూ ఉన్నాను. అది వచ్చినటువంటి అసలు ఇబ్బంది ఇక్కడ. అజ్ఞానంతో నన్ను నేను శరీరంగా భావన చేస్తూ ఉన్నాను. సకలమైనటువంటి మానసిక వృత్తులను వదిలిపెట్టి నా స్వరూపాన్ని ధ్యానించి ఆ స్వరూప ధ్యానంలో స్వరూపానందంలో నేను ఉండిపోతాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే అజ్ఞానంతో ఎప్పుడైతే నిన్ను నువ్వు ఈ శరీరంగా భావన చేసుకున్నావో అప్పుడు నీకు ఈ దుఃఖాలన్నీ వెంటబడుతున్నాయి. ఇప్పుడు నువ్వు అంటే ఈ దేహం కాదుగా, ఈ శరీరం కాదుగా. అందుకే ఇక్కడ చెప్పారు చూడండి, నిర్వికల్ప. అది ఇక్కడ పరిస్థితి. నిర్వికల్పమైనటువంటి స్థితి, వికల్పాలు ఏది లేనటువంటి స్థితి, మార్పులు ఏది కూడా లేనటువంటి స్థితి. ఇది ఇక్కడ నిర్వికల్ప అనేటటువంటి పదానికి మాట చూడండి. ఈ పదానికి నిర్వికల్పము అంటే ఏ రకమైనటువంటి మార్పు కూడా లేనటువంటిది. అది నిర్వికల్ప సమాధి అని చెప్తున్నాను చూడండి మనం ఇక్కడ. అది ఇక్కడ నిర్వికల్ప సమాధి అంటే మనకి సమాధి స్థితి చెప్పేటప్పుడు సుమన ఉన్మన అని రెండు స్థితులు చెప్తున్నాం కదా. సమాధి స్థితికి వెళ్ళినప్పుడు సుమన ఉన్మన అని రెండు చెప్తూ ఉన్నాం. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సుమన అంటే ఇది సమాధి స్థితే, కానీ మనస్సు అనేది పనిచేస్తుంది ఇందులో. ఉన్మన అంటే మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి. ఇది నిర్వికల్ప సమాధి. ఇక్కడ ఏమీ ఉండదు, అంతా పరమేశ్వర స్వరూపమే ఉంటుంది. గతకాలంలో రాక్షసులు తపస్సు చేశారు అంటే వాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్లే తపస్సు చేశారు. మరి ఏం చేశారు అంటే సవికల్ప సమాధి వాళ్ళది. అంటే ఒకవేళ భగవంతుడు కనుక ఆ పరమేశ్వరుడు వాళ్ళు ఏదో బ్రహ్మనో ఈశ్వరునో ఎవరినో గురించి ప్రార్థన చేశారు, వాళ్ళు తపస్సు చేస్తున్నారు. ఆయన గనక ప్రత్యక్షమైతే ఏం వరం కోరుకోవాలి అనేది ముందే వీళ్ళు నిర్ణయించుకుని అట్టి పెట్టుకున్నారు.
వీళ్ళ మనసు పనిచేస్తుంది. ఆయన కనిపించంగానే నమస్కారం పెట్టేస్తారు. దేవదేవ, మహాదేవ, పరిపూర్ణ ప్రజామయ. ఇక ఆయన రకరకాలుగా స్తోత్రాలు చేసేస్తాడు. చేసేసి నీకేం కావాలి అంటే ఇదిగో నాకు ఈ వరం కావాలి అని అడిగేస్తాడు. అతని యొక్క మనస్సు అనేది పనిచేస్తుంది అక్కడ. అందుకే అది సవికల్ప సమాధి. నిర్వికల్పము అంటే నిజంగా ఒకవేళ పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలరా నాయనా అంటే, నేనేం వరం కావాలని నేను కోరలేదు కదా, నేను అసలు వరం కావాలని తపస్సు చేయటం లేదు, నాకు వరాలు ఎందుకు, నాకు అక్కర్లేదు. అందుకని వీడు బెత్తర చూపులు చూస్తాడు. నేను ఏం అడగాలో తెలియదు. అటువంటి స్థితి అది నిర్వికల్పమైనటువంటి సమాధి స్థితి. అందుకే చెప్తూ ఉన్నాడు ఇక్కడ, నేను అంటే శుద్ధ చైతన్యాన్ని, నిర్వికల్ప సమాధిలో ఉండేటటువంటి వాడిని నేను. అటువంటి నేను అజ్ఞానం చేత శరీరము అని నేను భావన చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, అహోమయి స్థితం విశ్వం వస్తుతో నమయి స్థితం నమే బంధోస్తి మోక్షోవా భ్రాంతి శాంత నిరాశ్రయ. ఇక్కడ చూడండి, ఈ జనక మహారాజు ఇంకా చెప్తూ ఉన్నాడు, నాకు బంధం లేదు, ముక్తి లేదు, నాకు ఏమీ లేదు. అసలు బంధం అంటూ ఉంటే కదా బంధనాలు తెగ్గొట్టుకోవాలి, ఆ తర్వాత ముక్తి పొందాలి అని కోరిక. నాకు బంధనాలే లేవు, అసలు నాకు ఎవరూ లేరు. ఆశ్రయమైనటువంటి ఈ అజ్ఞానం కాస్త నశించిపోయింది. ఎప్పుడైతే ఈ అజ్ఞానము అనేది నశించిపోయిందో నాకు భ్రాంతి అనేది పూర్తిగా నశించిపోయింది. మరి భ్రాంతి అనేది నశించిపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? అహోమయి స్థితం విశ్వం వస్తుతో నమయి స్థితం. ఈ ప్రపంచమంతా నాలో ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నప్పటికీ నిజానికి నాలో ఉన్నటువంటిది ఏమీ లేదు, నాలో ఏమీ లేదు. నేను పరిపూర్ణమైనటువంటి పరమేశ్వర స్వరూపాన్ని అని చెప్తా ఉన్నాడు. అలాని అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అన్ని రకాలైనటువంటి బంధనాల నుంచి కూడా బయటపడిపోయాడు. అందుకని అలా చెప్పగలుగుతూ ఉన్నాడు. చూడండి, ఇంకా అంటున్నాడు, సశరీరమిదం విశ్వం నకించదపి నిశ్చితం శుద్ధ చిన్మాత్ర ఆత్మాచ తత్కస్మిన్ కల్పనాధునా. ఈ శరీరము ప్రపంచము అంతా కూడా మిథ్య, నాకు ఈ విషయం నిశ్చయంగా తెలుసు. అధిష్టానంగా ఎప్పుడు ఉండేటటువంటి ఆత్మ అనేది ఉన్నదే, అది పరిశుద్ధమైనటువంటిది. ఈ ఆత్మ అనేది చైతన్య స్వభావం కలిగినటువంటిది. ఈ విషయం కూడా నాకు తెలుసు. మరి నేను దేని గురించి ఆలోచించాలి? ఈ విషయాలనే నాకు తెలుసు కదా, దేని గురించి ఆలోచించాలి నేను ఇంకాను? కాబట్టి నేను ఆలోచించవలసినటువంటిది అనేది ఏదీ లేదు. ఆ నిర్వికల్ప సమాధి ఆ స్థితిలో ఎందుకున్నానంటే నాకేమీ ఇంకా మార్పు అనేది లేదు. నేను దేని గురించి ఆలోచించక్కర్లేదు, నాకేమీ అవసరం లేదు. శరీరం స్వర్గ నరకౌ బంధమోక్షౌ భయం తథా కల్పనా మాత్రమే వైతత్ కిమ్మే కార్యం చిదాత్మనః. ఈ శరీరం, ఈ స్వర్గం, ఈ నరకం, ఈ భావనలు, ఈ బంధం, ఈ మోక్షం, ఈ భయం, ఇవన్నీ ఏమీ లేవయ్యా. అసలు ఇవన్నీ కేవలం కల్పితాలు. అసలు శరీరమే లేదంటుంటే ఇంకా బంధనాలు ఎక్కడున్నాయి? శరీరము అనేది ఉంటే దాన్ని తాళతో కట్టేసాము అనుకోవచ్చు. శరీరమే లేదు ఇక్కడ. మరి లేనటువంటి దాన్ని తాళతో ఎక్కడి నుంచి కట్టేస్తావు? శరీరమే లేకపోతే తాళ్ళు లేవు. అంతా అబద్ధమే. అదే చెప్తున్నాడు ఇక్కడ.
అసలు ఇక్కడ శరీరం లేదు, బంధం లేదు, మోక్షం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఏమీ లేవయ్యా. మరి ఇవన్నీ ఏమిటి? ఉన్నాయనుకుంటున్నారు కదా, ఏమీ లేదు, ఇవన్నీ ఊహలు. ఎలాగా అంటే గతంలో చెప్పుకున్నాను చూడండి, శూన్యంలో దయ్యాలు కనిపిస్తాయి మనకి. శూన్యంలో ఏముంది? అక్కడ ఏమీ లేదు. లేనటువంటి చోట నువ్వు ఏది ఊహించుకుంటే అదే కనిపిస్తుంది. నువ్వు దయ్యాలున్నాయని ఊహించుకుంటే దయ్యాలు కనిపిస్తాయి, దేవతలున్నారు అని ఊహించుకుంటే దేవతలు కనిపిస్తారు. లేదు ఆకాశ హర్మ్యాలు ఉన్నాయి అంటే పెద్ద పెద్ద మేళ్లు కనిపిస్తాయి, గాలి మేళ్లు. ఉన్నది ఏమిటి అంటే ఏం లేదంతా శూన్యం. అదే ఇక్కడ ఉన్నది. ఇవన్నీ కేవలం కల్పనలు, ఊహలు, అంతకన్నా ఏం లేదు. వీటన్నింటి వల్ల నాకు ప్రయోజనము అనేది ఏమీ లేదు. మరి నేనెవరిని అంటే వీటన్నింటికీ ఆధారభూతమైనటువంటి ఆ చైతన్య స్వరూపము అనేది ఏదైతే ఉన్నదో అదే నేను. సర్వకల్పనలకి కూడా మూలమైనటువంటి చైతన్యమే నేను. కాబట్టి నేను వీటిని గురించి దేని కూడా ఆలోచించవలసినటువంటి పని లేదు అని చెప్తూ ఉన్నాడు. అహో జనసమూహేపి నద్వైతం పశ్యతే మమ అరణ్యమివ సంవృత్తం క్వరతిం కరవాణ్యహం. అహో అద్భుతం, అద్భుతమైనటువంటిది, ఇది సామాన్యం కాదు. మహాజన సమూహంలో ఆ మధ్యలో అక్కడ కూడా నాకు రెండవది అనేది ఏం కనిపించటం లేదు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, పరమేశ్వర స్వరూపం సాక్షాత్కరించిందే అనడానికి ఇంతకన్నా నిదర్శనమేమీ అక్కర్లేదు. మహాజనం మధ్యలో నుంచున్నాడు, నాకు ఎవ్వరూ కనపట్టలేదు అని చెప్తూ ఉన్నాడు. మహాజన మధ్యలో కూడా నాకు రెండవది అనేది ఏదీ కనపట్టలేదు. రెండవది అంటే ఒకటేమిటి? నేనే ఒకటి. నేను తప్పించి నాకు రెండవది అనేది ఏదీ కూడా కనపట్టం లేదు. అంటే నాకు ద్వైత భావన అనేది ఎక్కడా కూడా లేదు, ద్వైతము అనేది లేదు. నేను ఇలా ఉన్నప్పటికీ మహారణ్యంలో ఉన్నట్టుగా ఉంది, కీకారణ్యంలో గాఢమైనటువంటి అరణ్యంలో ఉన్నట్టుగా ఉన్నది అంటున్నాడు. అంటే అరణ్యంలో ఎవరు ఉండరు, మనుషులు ఎవరు ఉండరు, నిర్జనమైనటువంటి ప్రదేశం అక్కడ ఉన్నట్టుగానే ఉంది నాకు. జనం మధ్యలో ఉన్నప్పటికీ కూడా నిర్జనమైనటువంటి ప్రదేశంలోనే ఉన్నట్టుంది. అంతా అద్వైతంగానే ఉంది ఇక్కడ. నాకు ద్వైతము అనేది ఎక్కడా కనపట్టలేదు. మరి ఇంకా నా కోరిక ఏమిటయ్యా? నేను దేని గురించి కోరను, ఏం కావాలని అడగను. నేను నాకు ఏమీ అక్కర్లేదు. నాహం దేహో నమే దేహ జీవో నాహమహం హిచిత్ అయమేవ హి మే బంధ అతిజ్యా జీవితే స్పృహో. నేను అంటే ఈ శరీరం కాదు, నాకు శరీరం లేదు, నేను జీవుణ్ణి కాదు. మరి ఎవరు నువ్వు? నేను చైతన్యాన్ని. నేను జీవిస్తున్నాను అని, జీవించాలని అనుకున్నాను. ఇదేనయ్యా నాకు నిజమైనటువంటి ఒక్క బంధం, అంతగా నీకేం లేదు. నేను చైతన్యాన్ని, నాకు శరీరం లేదు. అంటే చైతన్యంగా ఉన్నటువంటి తాను తెలుసుకున్నటువంటి విషయం ఇక్కడ. దేనికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడో చూడండి. అన్ని శరీరాలు కూడా తనలోనే, అంటే ఈ చైతన్యంలోనే ఉన్నాయి. అంతేకాని తనకి అంటూ ఏ శరీరము లేదు. అన్ని రూపాలు తనవే, తనకి అంటూ ఏ రూపము లేదు. ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. భగవద్గీతలో కూడా ఇదే మాట చెప్తారు చూడండి. మయా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా. ఇక్కడ ఏమన్నాడు? మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా. ఈ ప్రపంచమంతా నాలో, నా చేతనే ఆవృతమయ్యున్నది. ఎట్లాగా అంటే అవ్యక్తమైనటువంటి రూపంలో. జగద్ అవ్యక్తమూర్తిన, అవ్యక్తమైనటువంటి రూపంలో
నా చేతనే ఆవృతమై ఉన్నది. అన్ని ప్రాణాలు కూడా నాలోనే ఉన్నాయి. మరి నేనెక్కడున్నాను? నేను ఎక్కడా లేను. నేను సర్వము వ్యాపించి ఉన్నాను. ఎక్కడో ఒకచోట మాత్రం కాదు నేనున్నది. ఎక్కడా లేను అంటే ఎక్కడో ఒకచోట అసలు లేను అని కాదు, సర్వము వ్యాపించి ఉన్నాను. అంతా నేనే, అన్ని ప్రాణులు నావే. అంటే నాకు అంటూ ఒక రూపం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు అని చెప్తూ ఉన్నాడు. అహో భువనకల్లోలై విచిత్రై దాక్ సముత స్థితం. ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, అహో భువనకల్లోలై. ఈ భువనాలన్నీ కూడా కల్లోలం అయిపోతూ ఉన్నాయి. విచిత్రై దాక్ సముత్థితం. మహా అద్భుతం ఏమిటి అంటే, అనంతమైనటువంటి ఈ చైతన్య సాగరంలో నాలో మానసిక కల్లోలం నుంచి అనేకానేక ప్రవాహాలు అనేటటువంటి ఈ ప్రపంచాలు అనబడేటటువంటి ఈ రూపాలు జగత్తులు అనబడేటటువంటి తరంగాలన్నీ కూడా ఒక్క క్షణంలో ఉద్భవిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. తాను అనంతమైనటువంటి చైతన్య సాగరం, అది పరమేశ్వర స్వరూపం. ఆ అనంతమైనటువంటి చైతన్య సాగరం నుంచి ఆ మానసిక కల్లోలం నుంచి అనేకానేకమైనటువంటి ఈ జగత్తులన్నీ కూడా, ప్రపంచాలు అనబడేటటువంటి ఈ తరంగాలన్నీ కూడా క్షణంలో ఉద్భవిస్తూ ఉన్నాయి. ఈ మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఈ అనుభవాలన్నీ కూడా ఉద్భవించి నాలో భావాలుగా గుర్తింపబడతాయి అని చెప్తూ ఉన్నాడు. మనస్సు గనక శాంతమైనటువంటి స్థితిలో ఉంటే ఈ చరాచర జగత్తు అనేది ఉండదు. పారమార్థిక దృష్టిలో గనక మనం చూసినట్లయితే ఇక్కడ చైతన్యం తప్పించి ప్రపంచము జగత్తు అనేది ఏది కూడా లేదు. ఇక్కడ జగత్తు అంటే జీవమయం, వస్తుమయం, అదే ఈ ప్రపంచం. ఇదంతా కూడా ఈ జగత్తు గాని, ఈ ప్రపంచం గాని, ఈ జీవజాలం గాని, వస్తువులు గాని, ఇవన్నీ కూడా మానసిక కల్లోల జనితమైనటువంటి కల్పనా రూపాలే తప్పించి ఇంకా ఏం కాదు. అంతకు తప్పించి ఇంకేం లేదు. ఉన్నటువంటిదంతా ఇదొక్కటేను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా అంటూ ఉన్నాడు, మై అనంత మహాంబోధౌ చిత్తవాతే ప్రశామ్యతి అభాగ్య జీవవణిజో జగత్పోతో వినస్వర. అనంత చైతన్య సాగరంలో ఆ అనంత చైతన్య సాగరమైనటువంటి నాలో మన కల్లోలం సమసిపోయినప్పుడు, ఆ కల్లోలం గనక తీరిపోయినట్లయితే అభాగ్యుడైనటువంటి జీవన వ్యాపారి యొక్క ఈ జగన్నౌక అనేది చిన్నాభిన్నమైపోతుంది అని చెప్తూ ఉన్నాడు. అంటే నాకు మానసిక కల్లోలం వచ్చింది. ఆ మానసిక కల్లోలం ఉన్నప్పుడు, అంటే ఈ చైతన్య సాగరంలో, ఈ చైతన్యంలో కల్లోలం గనక వస్తే ఈ చరాచర జగత్తులో ఒకటి కాదు, అనేక కోటి బ్రహ్మాండాలన్నీ కూడా అలా ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఆ కల్లోలం గనక సమసిపోయినట్లయితే ఇక ఏమీ ఉండవు. మానసిక కల్లోలాలు అనబడేటటువంటి ఈ తుఫాన్లు గనక అణిగిపోగానే ఈ ప్రపంచము అనేటటువంటి ఈ నావ కూడా మునిగిపోతుంది, అదృశ్యమైపోతుంది. అంటే మానసిక కల్లోలము అనేది ఉంటేనే ఈ జగత్తు అనేది అక్కడ కనిపిస్తుంది. మానసిక కల్లోలం గనక లేకపోయినట్లయితే, అది గనక తీరిపోయినట్లయితే, అది గనక అణగారిపోయినట్లయితే ఈ జగత్తు కూడా నాశనం అయిపోతుంది. జగత్తు కూడా ఏమీ మిగలదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు,
మై అనంతం మహాంబోధవాశ్చర్యం జీవ విచయః. మై అనంతం మహాంబోధవాశ్చర్యం జీవ విచయః. ఆశ్చర్యకరమయ్యా, అద్భుతమైనటువంటి విషయం. ఉద్యన్నిఘ్నంతి ఖేళంతి ప్రవిశంతి స్వభావతః. ఏమిటి అంటే, నాలో అనంతమైనటువంటి ఈ చైతన్య సాగరంలో జీవులంతా కూడా తరంగాల్లాగా ఉద్భవిస్తూ ఉన్నారు, చరిస్తూ ఉన్నారు, నర్తిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ చరాచర జగత్తంతా కూడా నా నుంచే ఆవిర్భవిస్తూ ఉన్నది. నా నుంచే అలా ఆవిర్భవించి నా వల్లనే స్థితి పొంది చివరికి నాలోనే ఈ జగత్తంతా కూడా లీనమైపోతూ ఉన్నది. ఈ విషయాన్ని చెప్తున్నాడు. అంటే నేనే పరమేశ్వర స్వరూపాన్ని, నేను తప్పించి ఇంకెవరూ కూడా లేరు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇది ఆత్మానుభవం పొందినటువంటి జనకుడు చేసేటటువంటి ఆలోచన, అతని యొక్క భావన. ఇదే మాట మనకు ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి. చూడండి, తేజోబిందు ఉపనిషత్తులో చెప్తాడు, ఆత్మదర్శనమైనటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడు అనంటే అతని అనుభవము అనేది ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నాడు ఇక్కడ. నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి, నేను జ్ఞానరూపుణ్ణి, నేను పరముణ్ణి, కేవలము శాంతరూపుణ్ణి, నేనే చిన్మయుణ్ణి, నేను నిత్యరూపుణ్ణి, శాశ్వతమైనటువంటి వాణ్ణి, సత్యమైనటువంటి వాణ్ణి, నేను కలిసి ఉన్నాను, నేను విడిచి ఉన్నాను, సర్వజీవ స్వరూపుణ్ణి, నేను చిదాకాశమయుణ్ణి. నేను అందరితోనూ కలిసి ఉన్నాను, అందరినీ వదిలిపెట్టేసి ఉన్నాను. సర్వజీవ స్వరూపంలోనూ నేనే ఉన్నాను. నేను చిదాకాశమయుణ్ణి. నేను సత్పరానంద రూపుణ్ణి, చిత్పరానంద రూపుణ్ణి. వాక్కుకి, మనస్సుకి, దేనికి కూడా, అంటే ఏ రకమైనటువంటి ఇంద్రియాలకి కూడా నేను గోచరం కానటువంటి వాణ్ణి. ఆత్మానంద రూపుణ్ణి, సత్యానంద రూపుణ్ణి, ఆత్మారామ స్వరూపుణ్ణి. నేనే ఆత్మని, నేనే సదాశివుణ్ణి, నేనే ఆత్మ ప్రకాశ రూపుణ్ణి, ఆత్మజ్యోతిని, ఆది మధ్యాంతరహితుణ్ణి. నేను ఆకాశ సదృశుణ్ణి, నిత్య శుద్ధుణ్ణి, చిదానంద స్వరూపాన్ని, కేవలము సత్తామాత్రుణ్ణి, నిత్య బుద్ధుణ్ణి, ఏకమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని, సర్వానికి అతీతమైనటువంటి వాణ్ణి, నామరూపాలు ఏవీ లేనటువంటి వాణ్ణి, నామాతీతుణ్ణి, రూపాతీతుణ్ణి, అవస్థాతీతుణ్ణి, గుణాతీతుణ్ణి, పరమైనటువంటి ఆకాశ విగ్రహం పొందినటువంటి వాణ్ణి, భూమానంద స్వరూపుణ్ణి. నాకు భాష లేదు. ఇక్కడ భాష లేదు అంటే నేనేమి మాట్లాడనని కాదు. నువ్వు ఏ భాషలో చెప్పినా నాకు అర్థమవుతుంది. అన్ని భాషలో నావే. ఇక్కడ లేదు అనేటటువంటి పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అమూల్యము అనే పదంలో అర్థం చేసుకోండి మీరు. అమూల్యము అంటే విలువ లేదు అని కాదు, విలువ కట్టలేనటువంటిది అని. అలాగే నాకు భాష లేదు అంటే అసలేం భాష రాదు అని కాదు, అన్ని భాషలు నావే. ఇక్కడ రూపం లేదు అంటే అసలు రూపం లేదు అని కాదు, అన్ని రూపాలు నావే. అన్ని రూపులు నిరూపమైన వాడా, అన్ని రూపాలు నావే. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఎక్కడైనా ఉంటాను. ఇందుగలడు అందులేడను సందేహం వలదు, సర్వోపగతుండు చక్రి, ఎందెందు వెతకి చూసినా అందందే కలడు అన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను ఎక్కడైనా ఉంటాను. నాకు ఇక్కడ అనేటువంటి ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశం అనేది ఏది కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ జనక మహారాజు. అందుకే అంటూ ఉన్నాడు, చిత్తహీనుణ్ణి, చిరాత్మయక రసుణ్ణి, దుర్గ్రూపుణ్ణి, పూర్ణమైనటువంటి రూపుణ్ణి, నిత్యతృప్తుణ్ణి, నేనే పరబ్రహ్మాన్ని, సర్వము కూడా నేనే, చైతన్యాన్ని నేనే, జడము నేనే, గొప్పదైనటువంటి ఆకాశ స్వరూపాన్ని నేనే, నేనే ఆత్మని, నేనే పరాత్మనుణ్ణి. ఇదే విషయాలు ఇప్పుడు ఇక్కడ మనకి
ఈ జనక మహారాజ్ చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన ఆత్మానుభవము అనేటటువంటిది పొందాడో అప్పుడు వెంటనే అంటూ ఉన్నాడు ఇక్కడ, ఈ దుఃఖం అంతా రావడానికి కారణం ఏమిటంటే ద్వైతం మూలం మహో దుఃఖం అన్నాడు. అంతే, ఒకటే మాట. అంతా కూడా ఈ ద్వైతం వల్లే వచ్చిందయ్యా, నేను కాకుండా ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు అనేటటువంటి విషయం మనకి తెలియటం వల్లనే, మనం భావన చేయటం వల్లనే ఇక్కడ నీకు ద్వైతము అనేటటువంటిది వస్తున్నది. ఆ ద్వైతం వల్లే దుఃఖం అనేది వస్తోందయ్యా. ఇక్కడ ఎవరూ లేరు. నేను మహాజనం మధ్యలో ఉన్నప్పటికీ కూడా నిర్జనమైనటువంటి అరణ్యంలో ఉన్నట్టుగానే భావన చేస్తూ ఉన్నాను, నేను తప్పించి ఇంకేమీ లేదు. ఇక్కడ నేను ఒక్కడే ఉన్నాను, ఇంకా ఏమీ లేదు. నాకు శరీరం లేదు, నాకు అవయవాలు లేవు, నాకు మనస్సు లేదు, నాకు బుద్ధి లేదు. నేను చిదాత్మ స్వరూపుణ్ణి, చిత్స్వరూపుణ్ణి, నేనే సర్వవ్యాపిని, అన్నింటికీ సాక్షిభూతుడైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని నేను తప్పించి ఇక్కడ ఎవ్వరూ కూడా లేరు. ఈ జగత్తులో ఇంకొకటి అనేది ఏదీ కూడా లేదు. ఇలా భావన చేస్తూ ఉన్నాడు. అష్టావక్రుడు మొట్టమొదటి అధ్యాయంలో జనకుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాడు. ఎప్పుడైతే ఆ సమాధానాన్ని విన్నాడో అప్పుడు ఈ జనక మహారాజుకు వెంటనే జ్ఞానోదయం అనేది అయిపోయింది. తాను పరమేశ్వర స్వరూపము అని భావన చేయగలిగాడు. ఆత్మానుభవం పొందాడు. ఆత్మానుభవం పొందినటువంటి వాడు ఎలా అయితే ఉంటాడో అదే భావనలు ఇప్పుడు ఈ జనక మహారాజు ఇక్కడ చేస్తూ ఉన్నాడు.